Hallelujah. Praise God. Happy to see you this morning. ఈ ఉదయకాల సమయంలో మీ అందరిని చూడడం చాలా సంతోషకరంగా ఉంది. At the same time, little burden to see the empty chairs. అదే సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలను చూస్తే కొంచెం బాధగా కూడా ఉంది. This morning when we came by 10, 15, 10, 20, I suppose. మేము ఈ ఉదయకాలము 10, 15, 10, 20 ఆ సమయంలో వచ్చినప్పుడు మేము అనుకున్నాం మేమే ఫస్ట్గా వచ్చామని, కానీ మాకు ముందు పిల్లలు వచ్చేసారు, దారిలో అమ్మగారు కూడా వచ్చేసారు. So in fact, I'm so encouraged to see little children coming early. They want to go to church. నేను ఎంతో ప్రోత్సహింపబడ్డాను ఆ ఒక చిన్న బిడ్డలు ఉదయకాలమే చర్చ్కి అంత తొందరగా వచ్చి ఉండడం చూసినప్పుడు. It all shows how really we are prepared. That preparation is urged or pushed by the state of mind that we have. మన హృదయం ఎలా ఉందో దాని స్థితిని బట్టి మనం ఎంత సిద్ధపడి ఉన్నాము అనేది తెలుస్తుంది. Different people come to church for different reasons. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తోటి కారణం తోటి ఈ సంఘానికి వస్తూ ఉంటారు. One of my old friends, he used to say he went to church when he was a small boy because they will give biscuit and chocolate. నా పాత స్నేహితుడు కొన్ని రోజుల క్రితం ఇలా చెప్పాడు, అతను చర్చికి చాక్లెట్ కోసం ఆ బిస్కెట్ కోసం వెళ్తూ ఉండేవాడు. దేనికి లేదంట, ఉట్టి ఆ బిస్కెట్ కొరకే ఆ చాక్లెట్ కొరకే మేము వెళ్ళేవాళ్ళం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అని చెప్పారు. There are some people little more when they grow. కొంతమంది వాళ్ళు కొంచెం పెద్దగా అయినప్పుడు because his friend is coming, వాళ్ళ స్నేహితులు వస్తున్నారు కాబట్టి, because I can go and learn something in the laptop, in the camera, in the video, in the guitar, in the keyboard, I want to go. ఆ యొక్క కెమెరాలో ఆ యొక్క వీడియోలో ఆ గిటార్లో కానీ అట్లా ఏదో ఒకటి ల్యాప్టాప్లో ఏదో ఒకటి నేను నేర్చుకోవచ్చు కాబట్టి వస్తాను. దేని కొరకు? దేవుడి కొరకు కాదు, దీని కొరకు వస్తారు. తప్పు కాదు. హలో, మీరు తప్పుగా మీరు of course we bring people on that and then we'll introduce them to Jesus, of course. మనం ప్రజలను ఆ విధంగా తీసుకుని వచ్చి వాళ్ళని దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటాము. ఇంకా కొంతమంది వాళ్ళు ఫ్రెండ్ గాని వస్తారు కాబట్టి వీళ్ళు కూడా వస్తారు. కొంతమంది స్నేహితుడు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. హలో, కొంతమంది వస్తారు ఎందుకంటే చర్చికి వెళ్ళలేదంటే తల్లిదండ్రులు కొట్టుతారు కాబట్టి వస్తారు. కొంతమంది వస్తారు ఎందుకంటే మధ్యాహ్నం భోజనం ఉండదు కాబట్టి వస్తారు. అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు లేదు ఈ లోకంలో, ఈ రోజుల్లో లేదు, ఇప్పుడు ఎక్కువ చూడట్లేదు. హలో, కొంతమంది వస్తారు ఈరోజు కొత్త బట్టలు నాకు ఉంది, కొత్త బట్టలు చూయించుకోవాలి అని చెప్పి కొత్త బట్టలు కొరకు వస్తారు. మంచి చీరలు కొనుక్కున్నాను, మంచి డ్రెస్ తీసుకున్నాను, నేను చర్చికి వేసుకొని వెళ్ళాలి, అందుకొరకే వస్తారు. కానీ కొంతమంది దేని కొరకు వస్తారంటే ఆయన సన్నిధిని నేను అనుభవించాలి, ఆయనని నేను ఆరాధన చేయాలి, ఆయనకి కృతజ్ఞ హృదయముతో నేను వెళ్ళి అన్నిటినీ మర్చిపోయి నా బాధని నా కష్టమని అన్నిటినీ మర్చిపోయి ఆయన సన్నిధిలో నేను కన్నీరు కాచడానికి నేను ఆయన సన్నిధికి ఎప్పుడు వెళుతాను అనే ఒక తపనతో కొంతమంది వస్తారు. కొంతమంది వస్తారు, దేవుడు చెప్పాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నేను పట్టుకొని ఆ వాగ్దానం నెరవేర్చిన వరకు కూడా నేను మాత్రం ఆయన సన్నిధి నుంచి నేను ఎప్పుడు తొలగిపోను చెప్పి ఒక 120 మంది ఎలాగూ వేచినారో అలాగూ కొంతమంది వేచి ఉంటారు. మీరు ఏ గుంపుకు చెందిన వాళ్ళు? హల్లెలూయా. I strongly believe that you are one among that 120. నేను దృఢంగా నమ్ముతున్నాను మీరు ఆ 120 మందిలో ఒకరై ఉన్నారు అని. Hallelujah. Praise God. So we had a preparatory message last week.
గత వారము మనము ముందు ఒక సిద్ధపాటు వర్తమానం మనం విని ఉన్నాము. To introduce you how important is the Spirit and when the Pentecost day is coming and what you're going to do about it. ఒక పెంతెకోస్తు దినం యొక్క ప్రాముఖ్యత, ముందుగా సిద్ధపడడం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది గత వారం మనం పరిచయం చేసుకున్నాము. Hallelujah. So this day being the 50th day from the day of his resurrection, Pentecost day, ఈ దినము 50వ రోజు, ఒక పునరుద్ధాన దినము అయిన రోజు నుంచి ఈ దినాన్ని మనం పెంతెకోస్తు దినంగా పిలువబడుతుంది. on the 40th day till 40 days he manifested himself to all his people and he blessed them. ఆ 40వ రోజు వరకు కూడా యేసు ప్రభు వారు ఆయనని కనపరుచుకుంటూ ఉన్నారు, అందరినీ దీవిస్తూ ఉన్నాడు. And he blessed them and said that you guys have to wait in Jerusalem before you leave anywhere. మీరు ఇంకా 10 రోజులు వేచి ఉండాలి యెరూషలేములో అని వారికి చెప్పి ఉన్నారు. Hallelujah. He gave a promise. ఆయన అక్కడ ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. And what is the promise for this year? మన ఈ సంవత్సరం ఒక వాగ్దానం ఏంటి? ఆయన ఎలాగుంటాడు? ఎక్కడ నాటబడి ఉంటాడు? నీతి కాలువ నాటబడిన చెట్టు వలె. హల్లెలూయా. The living flowing water. నీటి కాలువలో ఏరున నాటబడిన చెట్టు వలె. Let the river flow. ఆ నది ప్రవహించని. Hallelujah. So we talked about how the river of God is playing a big role in our lives. మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క ఒక జీవనది ఎంత ప్రాముఖ్యం కలిగి ఉన్నదో మనం నేర్చుకున్నాం. And how it is going to impact you and make you fruitful, we learned. మన జీవితాన్ని అవి ఎంత ప్రభావం చూపుతాయి, మనల్ని ఎలా ఫలభరితంగా చేస్తాయి అనేది మనం చూసాం. We now know that he can make us fruitful, but how many of us really have the flow to make you fruitful? ఇప్పుడు మనకు తెలుసు దేవుడు మనల్ని ఫలభరితంగా చేస్తారు అని, కానీ ఎంత మందికి ఆ ఒక నది ప్రవాహం అనేది ఉంది అనేది మనం తెలుసుకోవాలి. Let us read John chapter 7 verse 38. మనం యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాము. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. రివర్స్ నదినా నదిలునా? నదిలు. హల్లెలూయా. God wants every one of you who believes in him. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో he wants the river of God to flow out of his belly. వారి యొక్క కడుపులో నుండి ఆ యొక్క జీవజల నదులు పారాలి అని ఆయన కోరుకుంటున్నాడు. Hallelujah. This is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానము. How many of us have the promise? ఎంతమందికి వాగ్దానం ఉందండి? Yes, promise means that he will do by that. వాగ్దానము అంటే ఆయన దాన్ని నెరవేరుస్తాడు అని. This is not a poetical thing that we are talking, oh he will be like the one planted by the river, his fruits will not his leaves will not wither, he'll always. This is not a poem, brother. ఇది ఏదో కవిత్వం లాంటిది. ఆయన ఇలా ఉంటారు, ఆకు ఆడక తన కాలమంది ఫలం. ఇదేదో కవిత్వంగా చెప్పుకునే మాటలు కాదు సోదరుల. This is a promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం అయ్యింది. This is the desire of God for your life. అది దేవుని యొక్క ఆశ అయ్యింది నీ యొక్క జీవితం పట్ల. Because ఎందుకంటే he wants every one of you to have this river experience. ఆయన మన ప్రతి ఒక్కరు ఈ యొక్క నది అనుభవం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. Brother, you are talking నది అంటున్నారు. నది అంటే ఏంటి? It is the Spirit, the Holy Spirit of God that is said the river of God. ఇది పరిశుద్ధాత్మ అయ్యింది, ఇక్కడ ఈ విధంగా నదిగా బోధించబడి ఉంది. Let me ask you one thing. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగలను. How many of you are satisfied with the form of faith that you have or your state of mind that you are in?
ఇప్పుడు మీరు ఉన్న మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు? This is enough, brother. ఇది మాకు చాలు సహోదరుడా. ఈ విశ్వాసము చాలు, ఇంతవరకు ఉంటే చాలు. Without the fire of the Holy Spirit. ఆ దేవుని యొక్క ఆత్మ అగ్ని లేకుండా ఇలాగే ఉంటే చాలు అని అనుకుంటున్నారా? How many of you would say, no, we want to have that fire of the Holy Spirit? ఎంతమంది మీలో చెప్తున్నారు ఇది సరిపోదు, నాకు ఆ పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకం కావాలని కోరుకుంటున్నారు? In the early apostolic days, అపోస్తలులు ఉన్న ఆ కాలంలో, before Christ, యేసు ప్రభు వారి కంటే ముందుగా, when they were with Christ, వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు వారితో ఉన్నారో fearful. వాళ్ళు చాలా భయంతో కూడి ఉన్నారు. But after this Pentecost, ఆ ఒక పెంతెకోస్తు దినం తర్వాత they were fearless. వాళ్ళు భయం లేకుండా అయిపోయారు. Before that, when Jesus was crucified, Peter was so fearful even to face the small maid servants. అంతకు ముందు యేసు ప్రభు వారిని సిలువ వేయక ముందు పేతురు ఒక చిన్న పని వారికి కూడా భయపడ్డారని మనం చూసి ఉన్నాం వాక్యంలో. How many of us really we are fearful? ఎంతమంది మనం భయంతో కూడి ఉన్నాము? But Bible says that he gives not a spirit of fear. కానీ వాక్యం చెప్తుంది మీకు భయం పడిన ఆత్మని ఇవ్వలేదు అని. We were fruitless and God called you to be fruitful. మనం ఫలం లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఫలించుట కొరకు పిలిచి ఉన్నాడు. We have to be fruitful and fearless. మనము ఫలభరితంగా ఉండాలి, అదే విధంగా భయం లేని వారిగా ఉండాలి. ఏది ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? ఫ్రూట్ ఫుల్ ఉండాలి, ఫియర్ లో. పీటర్ వాస్ ఫియర్ఫుల్. పేతురు అక్కడ భయంతో నిండి ఉన్నాడు. And then he became fearless. ఆ తర్వాత ఆయన భయం లేని వాడిగా మారి ఉన్నాడు. He was fruitless and he was then fruitful. ఆయన ఫలము లేని వ్యక్తిగా ఉన్నాడు, తర్వాత ఆయన ఫలముతో ఫలించిన వ్యక్తిగా ఉన్నాడు. How many of you want to change something like this? మీలో ఎంతమందికి ఇటువంటి మార్పు కావాలి? Amen. Hallelujah. So something is before and something is after. కొంత ముందు తర్వాత ఒక మార్పు. In the church history, do you know what is the మనం పెద్ద చర్చ్కి ఏముంటుంది, ఒక చర్చ్ యానివర్సరీ రోజు అని ఒక రోజు ఉంటుంది. సంఘ వార్షికోత్సవము అని ఒక రోజు ఉంటుంది కదా. ఇక్కడ పాపర్టీ చర్చ్కి ఏ రోజు మనకి ఇప్పుడు వరకు మనం అలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు. దేవుడికి చిత్తమైతే చేద్దాము. కానీ ఈ లోకమంతా ఉన్న చర్చ్కి ఒక యానివర్సరీ రోజు తెలుసా? ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఆ స్టార్ట్ అయిన రోజు ఎప్పుడు తెలుసా? దట్ వాస్ ద డే ఆఫ్ పెంటికాస్ట్. ఆ ఒక వార్షికోత్సవం సంఘంలో ప్రపంచం అందరూ జరుపుకునే ఒక వార్షికోత్సవ దినము. ఆ దినము ఏంటి అని అంటే ఈ రోజు పెంతికోస్తు దినం రోజున. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. How many of you seen a sponge? How it will be? ఎంతమంది ఆ యొక్క స్పాంజ్ ని చూసి ఉన్నారు? So sometimes we remain as a dry sponge. కొన్నిసార్లు మనము ఆ ఎండిపోయిన స్పాంజ్ లాగా ఉంటాము. But God wants you to be really filled with the Holy Ghost. When you are used, you will be dripping with the presence of God. కానీ యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు మనం అందరము ఆత్మ ద్వారా నింపబడి ఆ నిండుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. If you go to Punjab, if you see the roti, you will have the ghee dripping on that. మీరు పంజాబ్ ఒక రాష్ట్రానికి వెళ్తూ ఉంటే ఆ రోటీ, ఆ చపాతి ఏదైతే ఉంటుందో దాని నుంచి ఆ ఒక నెయ్యి అనేది ఇలా కారుతూ ఉంటుంది. హలో, ఏది కారాలి? మనలోంచి ఏం కారాలి? మంచి శ్వాసన కలిగిన ఆయన ప్రసన్నత కారాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. If you want to be transformed like that, మీరు ఆ విధంగా రూపాంతరం చెందాలనుకుంటే you need to be really hungry. మీరు నిజంగా ఆకలి కలిగి ఉండాలి. You need to be thirsty. మీరు ఆ దప్పిక కలిగి ఉండాలి. If you are hungry and thirsty, then it will push you to go and present yourself to God. మీలో ఆకలి దప్పిక ఉంటే మిమ్మల్ని మీరు దేవుని ముందు ప్రత్యక్షపరచుకోగలరు. Blessed are those who hunger for God.
ధన్యులు ఎవరంటే దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, who thirst for righteousness. ఆ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు. And Bible says they will be filled. వాక్యం చెప్తుంది వాళ్ళు నింపబడతారు అని. Those who are thirsty, if you come to him, he will fill you. ఎవరైతే దప్పిక కలిగి ఉండి దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు నింపబడతారు. Some people are there. కొంతమంది ఉన్నారు, ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. I see some people, నేను కొంతమందిని చూస్తున్నాను, they will not eat morning, వాళ్ళు ఉదయకాలం భోజనం చేయరు, afternoon, మధ్యాహ్నం తినరు, and probably the evening, ఈవినింగ్ సాయంత్రకాలం కూడా తినరు. they'll eat it together. అన్ని కలిపి ఒకటేసారి తింటారు. Until that time, అప్పటి వరకు they'll have one small thing, they'll put it here, ఒక చిన్న అది వాళ్ళు ఇట్లా నోటి కింద పెట్టుకుంటూ ఉంటారు. they'll put it under the tongue, in the lips, and that will totally distract them from the hunger and the thirst they have in the body. వాళ్ళ నాలుక కింద ఏదైతే పెట్టుకుంటారో దాని ద్వారా వాళ్ళకి ఆ ఆకలి ఆ దప్పికలు అవ్వకుండా ఆ రోజు దినమంతా దాన్ని అది అలా వాళ్ళు శరీరం చెప్తుంది నీకు ఆకలి వేస్తుంది చెబుతుంది, కానీ వాళ్ళు ఏమి వేసుకుంటారో నోట్లో వేసుకుంటున్నారో ఆకలి మొత్తం చచ్చిపోయి వాళ్ళ శరీరం మొత్తం ఇట్ విల్ గెట్ unnecessarily impacted because of that drug. ఆ యొక్క మందు ఏదైతే వాళ్ళు పెట్టుకుంటున్నారో ఆ నోటిలో దాని ద్వారా వాళ్ళ శరీరం అంతయు అస్వస్థత పొంది ఆ ఒక ఆకలి అది వాళ్ళకి తెలియకుండా చేస్తుంది. So they don't eat properly in time and they spoil their life and spirits. వారి సమయానికి ఆహారం తీసుకోకుండా వాళ్ళ శరీరాన్ని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. Even in Christian spiritual life people are like this. మన క్రైస్తవుల్లో కూడా వాళ్ళ విశ్వాస జీవితంలో అటువంటి స్థితిలో చాలా మంది They ఉన్నారు. take very small things and they put in, this is very small brother, and they are killing their thirst for God. చిన్న తప్పే కదా, చిన్నవే కదా బ్రదర్ అని అనుకుంటున్నారు, కానీ వాటి ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. And they say this is a small thing and they're killing the hunger and thirst that God has put in their hearts. ఇది చిన్న విషయమే కదా అనుకుంటున్నారు, కానీ ఆ చిన్న విషయం ద్వారా వాళ్ళ లోపల అటువంటి ఆకలి దప్పికలు దేవుని కొరకు వాళ్ళు కోల్పోతున్నారు. But the Bible says who are thirsty, who are heavy, tired and laden, come to me. వాక్యం చెప్తుంది ఎవరైతే ఆకలి కొని దప్పికలు కొని ఆ ఒక భారంతో కలిగి ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి రమ్మని వాక్యం చెప్తుంది. That is why even people who come to church, they did not come to God, they come to church. అందుకే కొంతమంది ప్రజలు వాళ్ళు చర్చ్కి వస్తున్నారు, వాళ్ళ సంఘానికి వస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి రావట్లేదు. అవునా, చర్చికి వస్తున్నారు కానీ ఎవరి దగ్గర రావట్లేదు. Something is distracting us from the thirst of God. మనల్ని ఏదో ప్రక్కతో తప్పిస్తుంది దేవుని సన్నిధిలో అటువంటి ఆకలి దప్పులు లేకుండా. But Jesus said, దేవుడు చెప్తున్నాడు, you have to wait. మీరు వేచి ఉండాలి. Who are thirsty, ఎవరైతే దాహం కలిగి who ఉన్నారో, are really concerned, who want me to be always with you, ఎవరైతే యేసు ప్రభువారిని వారితో ఉండాలి అని కోరుకుంటున్నారో, you will wait for me. వాళ్ళు ఎదురు చూస్తారు. 500 people are supposed to be there. అక్కడ 500 మంది ఉండాలి. All the chairs in Papardi Colony are supposed to be filled. ఈ యొక్క పాపిరెడ్డి కాలనీ సంఘంలో అన్ని చైర్స్ నిండి ఉండాలి. By this time everybody should have been so crowdy here. ఈ సమయంకెల్లా ఇక్కడ అంతా చాలా జనంతో కూడి ఉండాలి. But instead of 500 only 120 people came. అక్కడ 500కి బదులు 120 మంది మాత్రమే వచ్చారు. Who are thirsty only they stayed back. ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ నిలిచి ఉన్నారు. Who are hungry only were waiting. ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Are you hungry? మీరు ఆకలి కలిగి ఉన్నారా? ఇప్పుడే 12:30 అయింది. ఇప్పుడే 12:30 అయింది. But I'm talking about your spiritual hunger. నేను మాట్లాడుతుంది మీరు ఆధ్యాత్మికమైన ఆకలి కలిగి The early apostles, అక్కడ అపోస్తలులు ఉన్నారు. they were hungry for the presence of God. వాళ్ళు దేవుని ప్రత్యక్షత కొరకు ఆకలి కలిగి ఉన్నారు. This morning, what is stirring up your hearts? ఈ ఉదయకాల సమయంలో మీ హృదయాన్ని ఏది కలవరపరుస్తుంది, కదులుస్తుంది? Unite your heart, mind and soul.
మీ యొక్క హృదయాన్ని మీ యొక్క మనస్సుని ఏకాగ్రత చేయండి. Because this Holy Spirit, what God promised, it is not only for the 120 those days. ఈ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానము ఆ ఒక 120 మందికి మాత్రమే కాదు. It was not only for the apostles and his disciples. ఆ అపోస్తలులు శిష్యుల కొరకు మాత్రమే కాదు. It is for each and every one of us. ఇది మన ప్రతి ఒక్కరి కొరకు. It is for the church. ఇది సంఘం కొరకు. It is for each and every one who is hearing me out now. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు. Hallelujah. హల్లెలూయా. Many people think చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తారు. Holy Spirit is a force. It is a feeling. పరిశుద్ధాత్మ శక్తి అనేది అది ఒక స్పర్శ, అది ఒక వేగమైన స్పర్శ అని అనుకుంటారు. But how many of you know Holy Spirit is not an energy or not a power? He is a person. కానీ ఎంత మందికి తెలుస్తుంది హోలీ స్పిరిట్ అనే పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక పవర్, ఒక శక్తి కానీ లేకపోతే ఒక ఎనర్జీ లాంటిది మాత్రం కాదు. పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి. Hallelujah. In the Trinity, God, Son and the Holy Spirit. ఈ త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. God, he lives in the heavens. తండ్రి తండ్రి అయిన దేవుడు ఆయన పరలోకమందు నివసిస్తూ Sent ఉన్నాడు. his son Jesus in the physical body to be crucified and be resurrected. ఆయన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి మనుష్య రూపంలో పంపించారు, మీ కొరకు నా కొరకు మరణించడానికి. And Jesus has gone. యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు. But he sent Holy Spirit to be with you all the time. ఆయన పరిశుద్ధాత్మ దేవుని మన దగ్గరికి పంపించారు, మీతో మాతో ఎల్లప్పుడూ ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. When Jesus was there, he was only in Israel. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఓన్లీ ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు. But when Jesus went, కానీ యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు he sent the Holy Spirit ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే పంపించారో to be with you, each and everyone in Papadi Colony also. ఇక్కడ పాపరెడ్డి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఒక మనిషి మనతో ఉండడానికి ఆయనను పంపించి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise God. దేవునికి వందనాలు. He is a person that you need to enter into a relationship. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు, ఆయనతో మనము ఒక సంబంధం కలిగి ఉండాలి. So we are going to quickly see some verses and then we are going to pray. మనం కొన్ని వచనాలు చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాము. The first one I want to tell you is, మొదటిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, how many of you are really thirsty now? ఎంత మంది దప్పిక కలిగి ఉన్నారు? Hallelujah. How many of you say, I am yet to have the Holy Spirit? నేను ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోవాల్సి ఉన్నది అని ఎంతమంది చెప్తారు? Amen. No problem. చెప్పండి. ధైర్యంగా చేయొద్దండి. నేను పరిశుద్ధాత్మని ఈ అనుభవాన్ని ఇప్పటి వరకు నేను పొందుకోలేదు, ఆ అనుభవాన్ని నేను కూడా పొందుకోవాలి ఎంతమంది ఆశిస్తున్నారు? Hallelujah. Praise God. So listen to me carefully today. నన్ను జాగ్రత్తగా వినండి. On the day of Pentecost, ఆ పెంతెకోస్తు దినం రోజున the Holy Spirit came down in the form of a split tongue of fire. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మనుషుల మీదకి ఒక అన్య భాషల రూపంలో వచ్చినారు. అగ్ని నాలుక. ఓకే, అగ్ని నాలుక. As a fire tongue it descended upon them. ఆ యొక్క అగ్ని ఒక నాలుక రూపంలో వచ్చి ఉంది వాళ్ళ మీదకి. It was given that day itself to all people. అది ఆ రోజే ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది. But 120 received that. కానీ 120 మంది మాత్రం దాన్ని పొందుకుని ఉన్నారు. Listen me carefully. Jesus already sent the Holy Spirit to us. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆల్రెడీ పంపించి ఉన్నారు. 120 people received it. 120 మంది దాన్ని పొందుకుని ఉన్నారు. Remaining people yet to receive. అక్కడ ఉన్న మిగతా జనాంగము ఇంకా పొందుకోవాల్సి ఉంది. That means Holy Spirit is a gift available for you. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఒక బహుమానము మనందరికీ ఇవ్వబడి ఉంది. If somebody has sent you a gift by courier, ఎవరైనా మీకు ఒక బహుమానము ఒక కొరియర్ రూపంలో పంపించి ఉంటే, from the post office or from the courier, professional courier, they will say you, sir, there is a parcel for you on your name. ఆ ఒక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీకు ఫోన్ చేసి సార్ మీ పేరు మీద ఒక బాక్స్ పార్సల్ ఉంది అని చెప్తారు. Till you receive it, you have not taken it. అది నువ్వు వెళ్ళి పొందుకున్నంత వరకు నువ్వు అది తీసుకోలేదు. It is there on your name, given, sent.
అది నీ యొక్క పేరు మీద ఇవ్వబడి ఉంది, నీకు ఆల్రెడీ నీ కొరకు పంపించి ఉన్నారు. On the same day of Pentecost, Jesus, God has sent the Holy Spirit to this world. ఆ ఒక పెంతెకొస్తు దినం రోజున యేసు ప్రభు వారు ఒక పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నారు. That 120 waited and they received it. ఆ 120 మంది మాత్రమే వేచి ఉన్నారు, వాళ్ళు పొందుకొని ఉన్నారు. And remaining people, మిగతా ప్రజలు ఎవరైతే they ఉన్నారో did not ask for, వాళ్ళు దాని గురించి అడగలేదు, they did not receive. వాళ్ళు దాన్ని పొందుకోలేదు. But if you ask for, కానీ మీరు అడిగితే you are going to receive it. మీరు పొందుకుంటారు. It is already waiting. అది మీ కొరకు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంది. How many of you understand? ఎంతమందికి అర్థమవుతుంది? Holy Spirit is a gift that is given. పరిశుద్ధాత్మ శక్తి అనేది ఒక బహుమానము, అది మీకు ఇవ్వబడి ఉంది. So many people say we have to request, we have to beg, we have to plead God. కొంతమంది ఈ విధంగా అనుకుంటారు, మనము అడగాలి, యేసయ్యని ఇచ్చే వరకు మనము అడుగుతూనే ఉండాలి, మనం బ్రతిమాలాడాలి, అలా అనుకుంటూ ఉంటారు. But Jesus says, కానీ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, whoever asks me, whoever believes in me, he will receive. ఎవరైతే నన్ను అడుగుతారో వారు నమ్ముతారో వాళ్ళకే ఆ యొక్క బహుమానము పొందుకుంటారు అని. Hallelujah. So we have some electrical boxes here, right? ఇక్కడ మనకు ఆ ఒక విద్యుత్ కి సంబంధించిన పరికరాలు ఉన్నాయి. So what will happen if I put my finger into that? ఆ ఒక హోల్స్ లో నా ఒక చెయ్యి పెడితే ఏమవుతుంది? This is electrically wired, power is there. అది విద్యుత్ కి సంబంధించిన శక్తి దాంట్లో ఉంది. Distraction. If you do not have the switch on, మీరు ఆ ఒక్క స్విచ్ ని ఆన్ చేయకపోతే nothing will happen. ఏం జరగదు. But if the switch is on, కానీ ఆ ఒక్క స్విచ్ అనేది ఆన్ చేసి ఉంటే then you are going to receive the power. అప్పుడు మీరు ఆ ఒక్క శక్తిని పొందుకుంటారు. This gift of the Holy Spirit has been already given. ఈ యొక్క బహుమానము అనే ఈ యొక్క పరిశుద్ధాత్మ అనే బహుమానం అందరికీ ఇవ్వబడింది. బ్రదర్, మీరు ఏం చెప్పారు దాంట్లో ఎలక్ట్రిసిటీ గురించి అని ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఆల్రెడీ ఇట్ ఈస్ వైర్డ్. నేను ఏం చెప్తున్నానంటే అది ఆ విధంగా ఆ ఒక కనెక్షన్ అనేది ఆల్రెడీ ఆ వైర్ అనేది పెట్టబడి ఉంది. ఆల్ యు నీడ్ టు డు ఇస్ స్విచ్ ఆన్. మీరు ఏం చేయాలి అని అంటే ఆ ఒక స్విచ్ ని వేయాలి. హలో, God has wired and prepared and made everything ready. ఆ ఒక్క వైర్స్ ని పెట్టి దేవుడు ప్రతి ఒక్కటి సిద్ధపరిచి ఉన్నాడు. మీరు ఆ ఒక్క స్విచ్ మాత్రమే వేయాల్సి ఉంది. He has given you the promise. ఆయన మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. He has sent the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపించి And you are ఉన్నాడు. saved. ఆయన మీరు రక్షణ పొంది ఉన్నారు. And he is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. You need to receive. మీరు తీసుకోవాలి అంతే. ఎంతమందికి అర్థం కాలేదు? Everything is wired. ప్రతి ఒక్కటి అక్కడ అమర్చబడి ఉంది. Just we need to put the switch. అక్కడ ఆ ఒక స్విచ్ ని వేయడం మాత్రమే. To receive the power. దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి. The same way, అదే విధంగా everything is prepared, done and couriered to you on your name. మీ యొక్క పేరు మీద ప్రతి ఒక్కటి ఆ విధంగా సిద్ధపరచబడి ఉంది. అది మీ కొరకు పంపబడి ఉంది. If you believe, మీరు నమ్మితే you can receive. మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. So that's what I want. You need not beg, you just receive. మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు పొందుకోవాల్సి ఉంది అంతే. Brother, what is the qualification I need to have? సహోదరుడా, నాకు ఉండాల్సిన అర్హత ఏంటి అది పొందుకోవడానికి అని అంటే, How many of you are saved here? ఎంతమంది రక్షణ పొంది ఉన్నారు ఇక్కడ? How many are the children of God? ఎంతమంది దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు? Amen. You strongly believe that? మీరు బలంగా నమ్ముతున్నారా You are a child of God? మీరు దేవుని యొక్క బిడ్డ అని? Then that is the qualification you need. అదే అర్హత మీకు కావాల్సింది. If you are saved, మీరు రక్షణ పొంది ఉంటే, if you accepted the Lord as your personal savior, మీరు దేవుని మీ యొక్క రక్షకునిగా అంగీకరించి ఉంటే, if you have an experience of taking him inside of you and the forgiveness of your sins, ఆయనని మీ హృదయంలోనికి ఆహ్వానించి మీ యొక్క పాపాలని క్షమించబడినవని ఆ యొక్క అనుభవం మీకు ఉంటే, నీకేం కావాలి? ఒక్కటే అడగదా, నీవు రక్షించబడి ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నేను ఇట్లా చెప్తే మీరు పరిశుద్ధముగా ఉండాలి,
పరిశుద్ధులకు మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తాడంటే ఈ లోకంలో ఎవరికి కూడా హలో మీరు పరిశుద్ధులుగా ఉంటేనే పరిశుద్ధాత్ముడు మీకు దొరుకుతాడంటే ఎవరికి కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి ఉండదు. కానీ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? కానీ అర్హత ఏంటి అంటే నీవు దేవుని తెలిసి ఉండాలి, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఉండాలి, ఆయన బిడ్డగా నీవు ఉండాలి, అంతే. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. That is why the word says that repent, be baptized and you shall receive the gift of the Holy Spirit. మీరు నమ్మి బాప్తిస్మము పొందితే మీకు పరిశుద్ధాత్మ అనుభవం వస్తుందని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా, Praise God. If you want to go to America, మీరు అమెరికా దేశానికి or వెళ్ళాలనుకుంటే, if you want to go to London, మీరు లండన్ దేశానికి or if you వెళ్ళాలనుకుంటే, want to go to Pakistan also, మీరు పాకిస్తాన్ వెళ్ళాలనుకున్నా కూడా ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి. ఏం కావాలి? ఆ ఒక పాస్పోర్ట్ అనేది మీకు లేదు సార్ ఇంత డబ్బు ఇస్తానంటే నీ బదులు పెట్టుకో, పాస్పోర్ట్ ఎక్కడే నడుపుతారు. The same way, what is the qualification that you need to receive the Holy Spirit? You need to have a passport that I am a child of God. అదే విధంగా మీరు ఆ ఒక పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎటువంటి అర్హత కలిగి ఉండాలి అని అంటే ఆ పాస్పోర్ట్ ఏంటి అని అంటే మీరు దేవుని బిడ్డ అని ఆ ఒక పాస్పోర్ట్ ఉండాలి. Hallelujah. How many of you strongly believe I am a child of God? ఎంతమంది బలంగా నమ్ముతున్నారు నేను దేవుని యొక్క బిడ్డని అని? Do you have the passport? మీకు ఆ పాస్పోర్ట్ ఉందా? ఇంకా అనుమానం ఉంది. ఎంతమంది గట్టిగా చెప్పగలుగుతారు నాకు ఆ దృఢ నమ్మకం ఉంది? ఆ దృఢ నమ్మకం నాకు ఉందని ఎంతమంది అనుకుంటున్నారు? చెప్తున్నాను. లేదు బ్రో, ఇక సరిగా నమ్మకం లేదు, వెళ్ళి 2 ఫాస్టింగ్ వేస్తేనే తప్ప. ఇక బైబిల్లో ఒక 10 అధ్యాయం చదివితే తప్ప నాకు లో అట్లా అంటే మీరు ఎక్కడో మోసం పోయారు అర్థం. All you need to do is that ask God to come inside, ask for His forgiveness. You are saved and you are the child of God. మీరు ఏం చేయాలి అని ఉందంటే దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానించి మీ యొక్క తప్పుల్ని క్షమించమని అడగడం మాత్రమే ఉంది. మీరు అలా అడిగినప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారు. Today it's going to be a practical message. ఈ రోజు మనము ఒక జీవితాన్ని అన్వయించుకునే ఒక ఉపమానం మనం వింటున్నాం. Hallelujah. హల్లెలూయా. You want to hear and go, or you want to really see what God is prepared for us? మీరు విని వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేకపోతే మీరు మీ జీవితాల్లో దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచి ఉన్నాడో అది You చూడాలనుకుంటున్నారా? want to just hear or receive God's gifts for us? మీరు ఏదో వినాలి అంతే అనుకుంటున్నారా, నిజంగా దేవుణ్ణి మీ జీవితంలో పొందుకోవాలని The అనుకుంటున్నారా? first point, what I said, it's a gift, it is not a reward. మొదటిగా నేను ఏం చెప్తున్నానంటే అది బహుమానమై ఉంది, అది ఏదో రివార్డ్ కాదు. రివార్డ్ అంటే ఏంటి? ఈ మంచి మార్గం సంపాదిస్తే దానికి తగినట్టు వస్తుంది రివార్డ్. కానీ గిఫ్ట్ అంటే ఉచితముగా ఆయన కృపగా నీకు ఏ యోగ్యత లేనప్పుడు కూడా నీకు ఇవ్వబడినది గిఫ్ట్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బహుమానమై ఉన్నాడు. ఆమేన్. Secondly, what is the qualification? రెండోదిగా అర్హత ఏమై ఉంది? I need to be a child of God. That's it. నేను దేవుని యొక్క బిడ్డనై ఉండాలి, అంతే. ఎంతమందికి క్లియర్ గా నమ్మకం ఉంది? ఎంతమంది దృఢంగా నమ్ముతున్నారు? ఇంకా కొంతమందికి ఇట్లానే ఉంది. అందరి కళ్ళు మూసుకుందాం. దేవా నీవే నా రక్షకుడవు. అందరు చెప్తాం. దేవా నీవే నా రక్షకుడు. నా పాపాన్ని క్షమించి, నా పాపాన్ని క్షమించి, రక్తముతో నన్ను కడిగి, రక్తంతో నన్ను కడిగి, యేసయ్యా నేను నమ్ముతున్నాను నా కొరకు నీవు సిలువలో రక్తము చింది, యేసయ్యా నేను నమ్ముతున్నాను మీరు సిలువలో రక్తము చిందించి పాతబడి 3వ రోజు నా కొరకు లేచి ఉన్నారు, మృతి పెట్టబడి 3వ రోజు నా కొరకు లేచి ఉన్నారు. నా హృదయములో రండి, నేను నీ బిడ్డ. నేను నీ బిడ్డ. Thank you Jesus for coming into my heart and staying in my heart. ధన్యవాదాలు యేసయ్యా నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో ఉన్నందుకు. Hallelujah. హల్లెలూయా. You are qualified. మీరు అర్హత పొందుకొని ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. Let us read this verse. ఈ యొక్క వచనం మనం చూద్దాం. Acts 8:17. అపోస్తలుల కార్యములు 8:17 అధ్యాయం. 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును
యోహానును వారి మీద చేతులుంచగా అప్పుడు పేతురును యోహాను యోహాను వారి మీద చేతులుంచగా వాళ్ళ మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిదిరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో దిస్ ఇస్ ఆల్సో a process that the laying of hands is a connection of faith. ఇది కూడా ఒక ప్రక్రియ ఉంది. ఆ ఒక చేతులు వారి మీద ఉంచడము బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి ఉన్నారు. Hallelujah. If you believe today మీరు నమ్మితే ఈ రోజున that Holy Spirit is a gift for me, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీవెన నా కొరకు అని, I am longing for that, నేను దాని కొరకు ఏడ్చి చూస్తున్నాను I am a అంటే, child of God, నేను దేవుని యొక్క బిడ్డని అంటే, when I place my hand upon you today, నేను మీ మీద నా చేతులు ఈ రోజు ఉంచినప్పుడు, when you believe that Peter and John, when they prayed, the Holy Spirit descended down upon them. ఆ పేతురు యోహాను ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచారో వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. The same way, if you believe, God will send the Holy Spirit inside of you. అదే విధంగా యేసు ప్రభు వారు ఈ రోజున మీ మీదకి ఆయన ఒక ఆత్మను పంపించాలని కోరుతున్నారు. Do you believe it? మీరు నమ్ముతున్నారా? You want the laying of hands upon you, మీరు మీ మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారా? and you will receive the infilling of the Holy Spirit. మీరు చూస్తారు దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని నింపుట. Stir up your hearts. మీ యొక్క హృదయాల్ని పురికొల్పుకోండి. Be more hungry and longing for the presence of God. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఆ ఆకలి దప్పులు కలిగి ఉండడి. Brother, what will happen when the Holy Spirit comes inside of me? సహోదరుడా, దేవుని యొక్క ఆత్మ నాలో వస్తే ఏం జరుగుతుంది అని అడిగితే, Acts chapter 2 verse 4. అపొస్తలుల కార్యము 2:4 ఈ విధంగా చెప్తుంది. So I want to prepare your mind, prepare you what you need to expect. మీ యొక్క మనస్సుని మిమ్మల్ని ఈ విధంగా సిద్ధపరచాలనుకుంటున్నాను, మీరు ఏమి పొందుకోగలరో. Acts chapter 2 verse 4. అపొస్తలుల కార్యములు 2:4 They began to speak in other tongues as the Spirit gave them utterance. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. They began to speak. వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు. Hallelujah. హల్లెలూయా. They began to speak in another language, in another tongue, in another అన్య భాషలతో వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారని అక్కడ చెప్తుంది. and the Spirit gave them utterance. ఆ ఒక్క ఆత్మ వారికి ఆ ఒక్క వాక్శక్తిని ఇచ్చింది. Hallelujah. When the Holy Spirit is coming inside of you, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చినప్పుడు it is like how you drink when you are thirsty. అప్పుడు అది ఎలా ఉంటుందంటే, మీరు దాహం కలిగి ఉన్నప్పుడు దాహాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో, నాకు దాహంగా ఉందని చెప్పేసి నేను ఎట్లా తాగుతానా? ఏం చేస్తాం? నేను దాహం ఉంటే ఏం చేయాలి? నేను నోరు దాహంగా ఉన్నాను, స్ట్రా పెట్టి కూడా లోపల పెట్టలేదు. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, మీరు దాహం కలిగి ఉంటే ఓపెన్ యువర్ మౌత్. మీ యొక్క నోటిని తెరవలసి ఉంది. హలో, వింటున్నారా? The same way spiritually also, when you are thirsty, you open your mouth and the Spirit will give you the utterance. అదే విధంగా మీరు పరిశుద్ధాత్మ కొరకు దప్పిక కలిగి ఉంటే మీరు మీ నోటిని తెరవాలి, అప్పుడు దేవుడి యొక్క వాక్శక్తి మీలో. They began to speak in other tongues because the Spirit gave them utterance. What to speak? He will initiate, he will begin. వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడసాగిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్శక్తి అక్కడ ఇవ్వబడి ఉందో అప్పుడు వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారని వాక్యంలో చూస్తున్నారు. The Spirit will give you an utterance, will give you an urge to speak out. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శక్తిని ఇస్తాడు, అటువంటి వాక్శక్తిని మనకి ఇస్తాడు. Hello, can you speak without sound? మీరు ఆ ఒక శబ్దం లేకుండా మాట్లాడగలరా? మాట్లాడవచ్చు, కానీ నేను ఏం పెట్టట్లేదు, దానికి ఏం ఇయ్యట్లేదు. నేను ఎనర్జీ, శబ్దం, నేను దానికి శక్తి ఇయ్యట్లేదు. The same way Holy Spirit will make you speak something, you will give the energy, you speak out. మనం ఎలా అయితే నోరు తెలిసి మనం ఎనర్జీ ఇవ్వకపోతే మాటలు ఎలా వినపడవు, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని ఇచ్చినప్పుడు మీరు మీలో నుంచి ఆ ఒక శక్తిని మీరు ఇవ్వకపోతే ఆ ఒక మాటలు మీరు మాట్లాడలేరు. Listen me carefully. జాగ్రత్తగా వినండి. So it is a practical message ఇది చాలా that will
transform you. అది మిమ్మల్ని రూపాంతరపరిచే వర్తమానమై ఉంది. When you open your mouth, మీ యొక్క నోటిని ఎప్పుడైతే తెరుస్తారో and He will give you utterance, దేవుడు ఆయన యొక్క వాక్ శక్తిని ఇస్తారు. and you have to speak out అప్పుడు మీరు మాట్లాడాలి. with belief. ఆ యొక్క విశ్వాసంతో మీరు He is going to మాట్లాడాలి. make you speak. ఆయన మీ ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి It's quite biblical. అది And వాక్యానుసారమైనది. He has told that same thing already. ఇది ఆల్రెడీ జరిగిన సంఘటన అయి ఉంది. The Holy Spirit comes inside. పరిశుద్ధాత్మ దేవుడు మనలో He వచ్చినప్పుడు gives utterance in your mouth. ఆయన వాక్ శక్తిని మనకి ఇచ్చినప్పుడు And you speak unknown language. మనం అన్య భాషలు మాట్లాడతామని వాక్యం చెప్తుంది. How many of you understand now? ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? How many of you are ready to do that? ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అది చేయడానికి? Amen. ఆమేన్. Hallelujah. These days, people are listening to so many YouTube podcasts, this book, this meeting, this convention, that convention, this church, that church, everywhere. ఈ రోజుల్లో సంఘస్థులు చాలా వింటున్నారు. ఈ యొక్క యూట్యూబ్లోను ఇంకా ప్రేయర్ మీటింగ్స్ లోను ఇక్కడ అక్కడ అని చాలా ప్రదేశాల్లో వింటూ ఉన్నారు. There are many great good people, but there are some bad people also. అక్కడ చాలా మంది మంచి ప్రసంగం చెప్పే వ్యక్తులు ఉన్నారు. కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉండి. మంచి వాళ్ళు చెప్పేది మొత్తం మైండ్ లో ఉండదు, కానీ ఎవరో ఒకరు చెప్పినది మాత్రం ఇక్కడ ఉంటది. అది డిస్టర్బ్ చేస్తే అన్నా నేను ప్రార్థన చేసినప్పుడు, నేను పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దురాత్మ వచ్చేస్తే హలో ఏంటి వీళ్ళ అనుమానం ఏంటి? అందుకే ముందే చెప్తున్నాను, మీరందరూ ఎవరు దేవుని బిడ్డలు లేరు ఇక్కడ. అందరు దేవుని బిడ్డలా? ఆర్ యు ష్యూర్? మీరు దేవుని బిడ్డలు అయితే మీరు దేవుని అడుగుతున్నప్పుడు, మీరు రొట్టిని అడిగితే రాయిస్తాడా? మీరు ఏం అడుగుతున్నారు? పరిశుద్ధాత్మని అడుగుతున్నారు, అవునా? మీ చేపలు అడిగితే ఏమి ఇస్తాడు? చేపలే ఇస్తాడు. వేరేది ఇస్తాడా? హలో, if you are a child of God, మీరు దేవుని బిడ్డలై ఉంటే you need not fear that something else will come, not at all. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఏదో వేరే ఆత్మ వస్తుంది అని. Hallelujah. Praise God. So you need to trust your heavenly Father. మీరు పరలోకపు తండ్రిని నమ్మవలసి ఉంది. Why it is special today? ఈ రోజు ప్రత్యేకం ఏంటి? Because Jesus said that. యేసు ప్రభువు చెప్పి He gave ఉన్నాడు. a promise. ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. I am sending the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తున్నాను. This is 2000 years ago. అది 2000 సంవత్సరాల He క్రితం. already sent the Holy Spirit. ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ దేవుని పంపించి He ఉన్నాడు. with us. ఆయన మనతో ఉన్నాడు. Just you need to step inside of you and give the infilling of the Holy Spirit. ఆయన మీ జీవితంలో ఒక అడుగు వేయాల్సి ఉంది. మీరు ఎలా చేయాల్సి ఉంది? Are you ready to invite Him? మీరు సిద్ధంగా ఉన్నారు ఆయనని Do ఆహ్వానించడానికి? you really trust Him that He will come inside of me? మీరు నిజంగా దేవుని నమ్ముతున్నారా ఆయనని లోపలికి ఆహ్వానించడానికి? Hallelujah. హల్లెలూయా. He is going to give an utterance in your vocal cords. మీ యొక్క మీకు ఆ వాక్ శక్తిని మీ యొక్క కంఠానికి ఆయన ఇవ్వబోతున్నాడు. And speak it with confidence. మాట్లాడండి, మీరు ఆ దృఢ నమ్మకంతో మాట్లాడండి. Hallelujah. And He will fill you with the Holy Spirit. ఆయన మిమ్మల్ని ఆత్మతో నింపుతాడు. Don't use mathematics. Don't use biology, botany, zoology. Keep it in your school and come. ఆ యొక్క లెక్కలని, ఆ యొక్క సామాన్య శాస్త్రాన్ని వాటిని మీరు తీసుకురాకండి. అవి మీరు స్కూల్ పాఠశాల సబ్జెక్ట్స్ లో ఉంచండి. What I mean? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? Don't try to analyze, think rationally now. Just believe. Lord, I believe you. ఆ ఒక లెక్కల ప్రకారంగా ఆలోచించడం కాకుండా గుడ్డిగా యేసయ్యని నమ్మండి. దేవాన్ని నేను నమ్ముతున్నానని చెప్పండి. Lord, you gave me the promise. దేవా, మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. Come inside of me. నా హృదయంలోనికి రండి. I want to have that Holy Spirit anointing in my life. నేను నా జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకోవాలనుకుంటున్నాను. Lord, I want to have the same Holy Spirit which was in you. దేవా, నీలో ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తి ఉందో అదే ఆ శక్తి నాకు కావాలని. Lord, I need the same Holy Spirit who was with the early apostles and disciples. దేవా, ఆ ఒక అపోస్తుల పాత రోజుల్లో అపోస్తులుగా ఎటువంటి ఆ ఒక పరిశుద్ధాత్మ ఉందో అలాంటి ఆత్మ నాకు కావాలనుకుంటున్నాను. That is why I need and I pray.
అందుకే నాకు కావాలి, నేను ప్రార్థిస్తున్నాను. Hallelujah. So Zechariah 10:1 says, జకరియా 10:1 ఈ విధంగా you చెప్తుంది. need not read that. Ask the Lord for rain దేవుని వర్షం కొరకు అడగండి in the latter days. వచ్చే రోజుల్లో, ముందు For the రోజుల్లో, latter rain to come upon you. ఒక ముందు రోజుల్లో వర్షం రావాలని ప్రార్థించండి అని. Don't wait for feelings. Don't wait for emotions. ఒక ఎమోషన్స్ కోసం, భావాల కోసం వేచి చూడొద్దు. Just believe. నమ్మండి. It's an act of faith. అది ఒక విశ్వాసం క్రియ అయి ఉంది. Just you will believe, Lord. దేవుని ఈ విధంగా నమ్మండి. దేవా, I need that Holy Spirit. నాకు ఒక పరిశుద్ధాత్మ కావాలి. It was this gift given to me. అది ఒక బహుమానం అయింది, నా కొరకు ఇచ్చి ఉన్నావు. It is the Spirit given as a gift for me. అది ఒక ఆత్మ, ఒక దీవెన, బహుమానంగా నాకు ఇచ్చి ఉన్నావు. All you need to know, మీరు all you ఒకటే need to do is open your mouth. మీరు ఒకటే చేయవలసి ఉంది, మీ యొక్క నోటిని తెరవండి. He will fill you. ఆయన నింపుతారు How మిమ్మల్ని. many of you say you are ready to do that? ఎంతమంది చెప్తారు నేను సిద్ధంగా ఉన్నాను అది చేయడానికి అని? Sunny, come we sing a song and let us pray. Some people might say here, కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉండొచ్చు, brother, already I have the Holy Spirit anointing I have experienced. నేను ముందుగానే దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను, నాకు అనుభవం ఉంది అని. Some people say that many years back I had this experience. చాలా సంవత్సరాల క్రితం నాకు ఆ అనుభవం ఉంది అని కొంతమంది చెప్తారు. And I have not really stirred up. నేను నిజంగా ఆ దగ్గర కదిలించబడలేదు I didn't quicken or kindle that spirit. I have allowed the spirit be quenched in my life. నేను ఆ ఒక శక్తిని నా జీవితంలో నింపలేదు అని. So I was so dormant and inactive in that area. నేను ఆ ఒక శక్తిని పొందుకోవడంలో చాలా నిశ్చలంగా ఉన్నాను అని. But today, కానీ ఈ రోజు, on this Pentecost day, ఈ యొక్క పెంతెకోస్తు దినం, this is a wonderful moment. ఇది చాలా అద్భుతమైన This day, as the 120 people gathered in the upper house, ఆ ఒక మేడగదిలో 120 మంది ఏ విధంగా కూడి ఉన్నారు. Lord, I am here. ఆ విధంగా నేను ఇక్కడ ఉన్నాను దేవా. I have a heart really crying and longing for నా the Holy హృదయం నీ Spirit. కొరకు దప్పికగా నిల్చున్నది, నీ కొరకు వేచి చూస్తున్నది. Lord, I cannot do anything on my own. నేను నా సొంతంగా నేను ఏం చేయలేను I do దేవా. not have the strength. నాకు ఆ బలం లేదు. I'm still fearful. నేను ఇంకా భయంతో కూడి I ఉన్నాను. want to be fearless, నేను ఆ God. భయం నుంచి బయటకు I want that రావాలనుకుంటున్నాను. river of God. నాలో ఆ ఒక నది అనుభవం కావాలి. Jesus, fill me. యేసయ్యా, నన్ను నింపు. I'm your child. నేను యొక్క బిడ్డనై ఉన్నాను. This word ఈ says, యొక్క వచనం చెప్తుంది, oh, if a father would know how to give good gifts unto his children, ఈ లోకంలోని తండ్రి మంచి ఈవుల్ని ఇవ్వడం ఎలా తెలుసో, the same way, అదే విధంగా oh, the Father in heaven నీ పరలోకపు తండ్రి will give you the Holy Spirit. నీకు ఆ ఒక పరిశుద్ధాత్మ దేవుని Give ఇస్తాడు. faith. నీ యొక్క విశ్వాసంతో నమ్ము. Oh, you can go on your knees, or you want to stand, you can stand. మీరు నిలబడాలనుకుంటే నిలబడండి, మోకరించాలనుకుంటే మోకరించండి. ఈ సమయంలో నల్లేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నేలే దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలులే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలులే నన్ను తాకుమా, జీవన
వర్షించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఉపకాల దినములిది తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం ఉపకాల దినములిది తండ్రి నీ ఆత్మతో నింపుమా దేవునితోని మాట్లాడుతూ సమయం ఈ అభిషేకం నాకు కావాలి. ఎవరెవరు తప్పనతో ఉంటున్నారో వారు మాకు లేచి వచ్చి మీరు లేచి ఇక్కడ వచ్చి మోకాల మీద ఉన్నప్పుడు మీ మీద చేయని ప్రార్థన చేసినప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్న ఈ సమయంలో ఆయన పరిశుద్ధ సన్నిధిని నీకు అనుగ్రహించడానికి ముందుకు వస్తావా? ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తాము. ఓ దేవా, ఆ అపోస్తలులకి ఆ శిష్యులకి నీవు ఇచ్చిన అభిషేకం నాకు కావాలి. ఈ పెంటెకోస్తు అనుభవం నాకు కావాలి అని ఏ దేని గురించి కూడా చింతపడలేదు. నాకు ఇది కావాలి, ఈ అనుభవం నాకు కావాలి, ఈ బలము నాకు కావాలి. దేవా నన్ను మార్చాలి. యేసయ్యా, ఓ నన్ను ఒక మంచి ప్రొడక్టివ్ గా మార్చడానికి దేవా ఆ పేదరు ఎంతో భయపడుతూ భయముతో పరిశుద్ధాభిషేకం పొందిన తర్వాత ఎంతో బలముతో ధైర్యముగా మాట్లాడాడు. ఎవరి కోసం భయపడ్డాడు వాడి ముందే ఆయన మాట్లాడడం చూస్తున్నావు. హల్లెలూయా. నీకు కావాలా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఇవ్వబడి ఉన్నది. అయ్యో, నేను పరిశుద్ధంగా లేదే, నేను యోగ్యుడిగా లేదే అని చెప్పడానికి లేదమ్మా. నీ దేవుని నమ్ముకున్నావా? నీ దేవుని బిడ్డగా ఉన్నావా? అది చాలు. నిన్ను బలపరచడానికి, నీకు ఒక మంచి భవిష్యత్తు అయ్యడానికి, నిన్ను గొప్పగా దేవుడు వాడుకోవడానికి దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. ఇది సమయం, ఇది సమయం. It's a gift of God. దేవుని బహుమానం. ఇలాగే 120 మంది ఆయన శిష్యులు దేవా నీ వాగ్దానం కొరకు మేము వేచి ఉన్నాము. నీవు మాకు కావాలయ్యా,
నీవు లేకుండా మేమేమి చేయలేము తండ్రి. ఈ లోకంని మార్చాలంటే, ఈ లోకంని జయించాలంటే నీ పరిశుద్ధాత్మ అభిషేక బలం నాకు కావాలి. నాకు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ రోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ పాపనికాల సంఘంలో ఇలాంటి మంచి ధన్యమైన సమయం నాకు ఇచ్చావని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి. నా వ్యక్తిగత జీవితానికి కావాలి, నా కుటుంబానికి కావాలి, నా పరీక్షనికి కావాలి, నా కుటుంబానికి కావాలి, నా సంఘానికి కావాలి, నా దేశానికి కావాలి. నిన్నే అడుగుతున్నాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నోరు మాత్రం తెరచి, దేవా నేను నిన్ను పొందుకుంటున్నాను. ఈ హల్లెలూయా కానీ తెలుగులో కానీ ఏ ప్రార్థన కూడా చేయకుండా నీ హృదయం ఆయన మాత్రం ఈ నోరు తెరచి, దేవా ఏది చెప్పకుండా నీళ్ళు త్రాగున్నట్లు నేను మీ దగ్గర వచ్చి చెయ్యి నీ మీద వేసినప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు దేవుడు మీ నోటిలో ఏ మాటని పెడుతున్నాడో ఆ మాటని ధైర్యంగా దేవుడు నీకు అనుగ్రహం చేసిన అన్య భాష అభిషేకమే నీవు పొందుకోబోతున్నావు. ఇది ప్రత్యేక రోజు. నీ డైరీలో పోతున్న ఈ మంచి రోజు దేవుడు నీ జీవితంలో కార్యముని తల కింద చేయబోతున్న రోజు, నిన్ను బలపరిచిన రోజు. ఆయన పరిశుద్ధ సన్నిధి, ఆయన వాగ్దానము నీలో రూపింపబడిపోతుంది. హల్లెలూయా. ఎవరు దాహంతో వచ్చినారో, ఎవరు దాహంతో ఉంటున్నారో, దాహంతో ఉంటే చాలమ్మా, దాహంతో ఉంటే చాలు. ఎవరెవరు ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, వారు మాత్రం భాషలు మాత్రం మాట్లాడతాం, వేరేమి మాట్లాడకుండా భాషలో మాట్లాడతాం. కొన్ని నిమిషాలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే. ఇది ఒక ప్రత్యేక రోజు, ప్రత్యేక సమయం. దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమయం ఇది. నదులు దేవుడు హల్లెలూయా. నోరు తెరిచి, ఓ దేవా నన్ను నింపు అని మాటలు లేకుండా ఆయన నీ మాట నీకు మాట ఇస్తాడు. ఓ నీ మాట నీకు మాట ఇస్తాడు. ఒక నూతన భాషని ఇస్తాడు. నూతన భాష అటువంటిగా వస్తుంది, అటువంటిగా వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటున్నాడు. హల్లెలూయా. నేను ముందుకుంటున్నాను. అభిషేకం నాకు దయచేయుమా, నీ అభిషేకం నాకు దయచేయుమా. వేరేమి కావాలమ్మా? ఆ పరలోక అభిషేకం, ఆఖరి అభిషేకం. నిన్ను మారుస్తున్నా, ఈ లోకాన్ని మారుస్తున్నా. ఆ అభిషేకం మనకు కావాలి. నీ అభిషేకం
నాకు దయచేయుమా. పాపమున్న హృదయాన్ని దేవుడు తిరిగి వస్తున్నాడు. ఈ అగ్ని అభిషేకం నాకు దయచేయుమా. ఎల్లప్పుడూ నా పాత్ర పురలునట్లు చేయుమా. ఎల్లప్పుడూ నా పాత్ర పురలునట్లు చేయుమా. నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా. పరలోకవాసినివై నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా. పరలోకవాసినివై నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా. ఆశలో పడతాం ఒకసారి. పరలోకవాసినివై నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా. నీ అభిషేకం నాకు దయచేయుమా. నీ అభిషేకం నాకు దయచేయుమా. పురలునట్లు చేయుమా. ఎల్లప్పుడూ నా పాత్ర పురలునట్లు చేయుమా. ఎంతో మంచి సమయం ఇది. ఒక ఆశతో తప్పనతో దేవాలయ అభిషేకం నాకు కావాలని చెప్పి వచ్చాను. ఇది మీకు ప్రారంభం. ఈ ప్రారంభాన్ని సులుకనగా మీరు తీసుకోకుండా మీరు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా మీ గదిలో మీ ప్రార్థన సమయంలో దేవా ఈ అభిషేకం నాకు కావాలి. అన్ని భాషలతో అభిషేకం నాకు కావాలి. ఈ బలమైన అభిషేకం నాకు కావాలి. ఈ పరలోక గాలి నాకు కావాలి. శిష్యుని మార్చిన అపోస్తులుగా చేసిన ఈ లోకాన్ని తల కిందగా చేసిన నీ అపోస్తులు నేను కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను వాడిపోతుంది. నీ విశ్వాసాన్ని కూలిపోతావు. ఈ లోకంలో ఉన్న తండ్రి ఇలా తన కొడుకుకి మంచి ఈవుని ఇష్టానికి మంచి బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దానికంటే నీకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ విశ్వాసాన్ని కోల్పోకు. నూతన రోజులు వస్తున్నాయి. నూతన దారులు దేవుడు తెలుస్తున్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడు ఈ రోజు ఈ మాటని నిలిచి ఉన్నాడు. నిన్ను అభిషేకించడానికి, నిన్ను నింపడానికి, ఒక మార్పుని తీసుకురావడానికి. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? పరలోక గాలివై నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా. పరలోక గాలివై నా పైన వీచుమా. తెల్లని పావురమై నా పైన వాలుమా.
తెలియని ఒక భాషని నీ నోట్లో పెట్టి ఇది బలమైన సాధకుగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ హృదయం మంటతో ఉంటుంది దేవుడికి తెలుసు. నీ హృదయం ఆశతో ఉందని దేవుడికి తెలుసు. ఆయన ఆవరణం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన ఒక దర్శనం కొరకు, ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడి కొరకు నీ ప్రార్థన ఆపకుండా దేవుడు నీ హృదయంలో పెట్టిన ఈ ఆఖరి, దేవుడు నీ హృదయంలో పెట్టిన ఈ ఆఖరి, ఈ దృష్ట, Lord, I pray it will anchor in the heart of multiply. Illusion multiply. Itu masuk nanti keluar. Bibir వచ్చినందుకు వందనాలయ్యా. మానసికంగా, శరీరముగా, ఆత్మలో అన్ని పరిమాణంలో మీ బిడ్డల్ని మీరు పుచ్చుకున్నందుకు వందనాలు. వాళ్ళతో మాట్లాడేందుకు వందనాలు. నూతన సాక్షుల్ని, బలమైన సాక్షుల్ని ఈ లేవలెత్తి మనకి రాబోతున్న రోజుల్లో ప్రభువా మీ బిడ్డలు వ్యక్తిగతమైన ప్రార్థన జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయగా, పరిశుద్ధాత్ముడు వాళ్ళు చేసిన పనిలో, వాళ్ళు చేసిన బిజినెస్ లో, వాళ్ళు చేసిన వ్యాపారంలో, వాళ్ళు చేసిన పనిలో, వాటిలో అన్ని కార్యక్రమాలు దేవా నీవే సహాయకుడు చెప్పి నీ వెళ్ళినది మంచిగా ఉంటుందని పరిశుద్ధాత్ముడు నీతో ఉండి నీకు బోధిస్తానని చెప్పి మీ బిడ్డని ప్రభా బోధించి బలపరిచి ఆదరించి నడిపించుకుని మా అందరినీ చేతిని అప్పగించుకుంటూ మా సంఘాన్ని అప్పగించుకుంటూ ఏసయ్యా రాలేకపోయిన వాళ్ళని, బలహీనంతో వచ్చిన వాళ్ళని, సులభీనంతో వచ్చిన వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకుంటా అందరినీ దీవించి ఆశీర్వదించు. ఏసయ్య ప్రాంతంలో ఉన్న అందరినీ ఈ నామములో ఆశీర్వదిస్తున్నా. గొడవలు కానీ, అనారోగ్యం కానీ, ఏ అస్వస్థత కానీ, గొడవలు కానీ కాకుండా నీ సమాధానం, నీ సంతోషం, నీ నెమ్మది, శాంతిని నీ అనుగ్రహం చేయాలి. నీ బిడ్డని ప్రభా మంచి నెమ్మది, రెస్ట్ని, ఈ రోజు ప్రత్యేక శాంతిని నేను అనుగ్రహం చేస్తూ వాళ్ళు ఈ ప్రశాంతిని ప్రభా ఈ శాంతిని మోసుకొని వెళ్తున్నాం. నీకే మహిమ కలుగునుగా, నీకే వందనములు స్తోత్రం. యేసు పరిశుద్ధ నామములో వెలిగించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యానికి మీకు ఎదురు సదాకాలము ఆయన రానటి పర్యంతం మనతో ఉండేదిగా. ఆమేన్.